హాయ్ అండి మన ఫ్యామిలీ అందరికీ ఇక్కడైతే సాటర్డే పూజ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. స్వామివారికి అయితే నేను తులసిమాల వేసుకుంటాను వారం వారం, అందుకే తులసిమాల అయితే అల్లుతున్నాను. అలాగే పిండి దీపాలు కూడా ముట్టించుకుంటాను, అందుకే పిండి దీపాలు చేసి నామాలు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్వామివారిని అయితే అలంకరిస్తున్నాను అనమాట. చిన్నగా తులసిమాల అయితే నా చేతితో నల్లుకుంటాను, ఎందుకో నాకు అంత మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. స్వామివారికి వారం వారం ఎంత దొరికితే అంత తులసిమాల ఆకులు తీసుకొచ్చుకొని అయితే మంచిగా అల్లి ఇలా స్వామివారికి అయితే వేస్తాను అనమాట. ఇలా పూజ అయితే చేసుకుంటాను. అలాగే పిండి దీపాలు కూడా చేసేసి నూనెతో ఆవు నెయ్యితో దీపాలు అయితే ముట్టించాను. ఇవాళ నైవేద్యంగా అయితే పానకము అలాగే వడపప్పు పెట్టేసి పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. శనివారం మంచిగా టైం తీసుకొని పూజ అయితే చేసుకుంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అంటూ పూజ చేసుకుంటాను. హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది?